అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి విడుదల తేదీని అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే రైతన్నలందరికీ ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మనకి అన్నదాత సుఖీభవ పథకం అనేది తీసుకొచ్చిందండి. అయితే ప్రస్తుతం మనకి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ఆ యొక్క డబ్బులు ఎప్పుడు అందిస్తారు అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, రైతన్నలందరూ కూడా ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా అయితే వెంటనే తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూడండి మనకి తల్లికి వందనంపై సీఎం ప్రకటన అని చెప్పేసి ఉంది. అయితే మనకి అన్నదాత సుఖీభవ పరిస్థితి ఏంటని చెప్పి మీరు అడగొచ్చు. అయితే ఇక్కడ చూడండి మనకి ప్రస్తుతం అన్నదాత సుఖీభవ విధి విధానాలపై చర్చించాలని చెప్పేసి అయితే అన్నారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ప్రస్తుతం ఈ యొక్క తల్లికి వందనం సంబంధించి గాను మనకి వచ్చే సంవత్సరం నుంచి తల్లికి వందనం అయితే అమలు అవుతుందని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో మనకి సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారనమాట. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి మంత్రులు సూచించారు. అలాగే మనకి అన్నదాత సుఖీభవ విధి విధానాలపై చర్చించాలని చెప్పేసి అన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను నిధులనేవి అయితే కేటాయించే అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ మనకు ముందుగానే దాదాపుగా 4,500 కోట్ల నిధులు కేటాయించామని చెప్పేసి అయితే అన్నారు బడ్జెట్‌లో అయితే. అయితే ప్రస్తుతం దీని విధి విధానాలపై అలాగే దీని అమల్లోకి ఏ విధంగా తేవాలి అన్న దానిపై ఈరోజు క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో అప్డేట్ అయితే ఇవ్వనుందనమాట. అంతకంటే మీరు కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ 20,000 కూడా మనకి త్వరలో అయితే విడుదల చేయనుందండి. అయితే ప్రస్తుతం దీనిపై కూడా మనకి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. రేపు ఎల్లుండిలోగా మనకి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. సో, అప్డేట్ వచ్చిన వెంటనే మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.